కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవుని దగ్గర నుండి దేవుని ప్రార్థన చేసుకొని సమాధానం పొందిన తర్వాత మరలా కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మొరబెట్టాను, నువ్వు నాకు సమాధానం ఇచ్చావు అని మరలా దేవునితో చెప్పుకుంటున్న మాటలు, మనసారా దేవునికి చెప్పుకున్న మాటలు. దేవునికి చాలా మంది మొరబెడతా ఉంటారు, సమాధానం పొందలేదు. దేవుని వద్ద నుండి సమాధానం వస్తే వారు ఎంతో బలవంతులవుతారు, ఎంతో తృప్తిపరచబడతారు, చాలా హుషారుగా తయారవుతారు, చాలా ధైర్యంగా మారుతారు. ఎవరైనా సరే, దేవుని నమ్మిన వారైనా దేవుని నమ్మని వారైనా, దేవునికి మొరపెట్టడం అనేది ఖచ్చితంగా జరిగింది. ఎందుకు? ఈ జీవితంలో కొన్నిసార్లు ప్రళయాలు వస్తాయి, కొన్నిసార్లు గాఢాంధకారం వస్తుంది, శత్రువులు చుట్టుముడతారు, రోగాలు అలుముకుంటాయి, దారిద్ర్యం పీడిస్తూ ఉంటుంది. బాగా క్షీణ దశలో వచ్చినప్పుడు వారు మనసులో అనుకున్న వారికి మొరపెట్టుకోవడం సహజం. ఇక ఎక్కడా పని కాకపోతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసయ్యా మాకు సహాయం చేయయ్యా అని మొరపెట్టుకోవడం ఖచ్చితంగా ఖాయం. ఇలాంటి ఈ సాక్ష్యాలు, సందర్భాలు కొల్లలుగా లెక్క పెట్టలేనన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వారు అనుకున్న చోటకల్లా తిరిగి ఫలితం రాక దేవుని దగ్గరికి వచ్చి మొరబెట్టుకొని యేసయ్య దగ్గర నుంచి సమాధానం పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎక్కడ సమాధానం రాకపోతే యేసు ప్రభు వారి దగ్గర ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి. దావీదు చిన్నప్పటి నుంచి నిజదేవుని గుర్తెరిగిన ఆయన, దేవుణ్ణి గుర్తెరిగినా కూడా ఆయన జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులు ఆయన జీవితంలోకి వచ్చినాయి. చాలా కఠినమైన పరిస్థితులు ఆయన జీవితంలోకి వచ్చినాయి. ఆయన అలవాటు ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోవటం, ఉత్తరం పొందటం, జవాబు పొందటం, సంతోషాన్ని అనుభవించటం ఆయన జీవితంలో ఒక అలవాటు అన్నమాట. అలాంటి ఒక సందర్భం మనం చదువుకున్నాం. దేవుణ్ణి మొరబెట్టుకోవటం అలవాటే, మొరబెట్టి ఉత్తరం పొందటం గొప్ప భాగ్యం అండి. దేవుని దగ్గర నుంచి జవాబు రావటం. దావీదు ఎప్పుడు మొరబెట్టాడు? ఎవరైనా ఎప్పుడు మొరబెడతారు? బాగా కష్టం వచ్చినప్పుడు. ప్రార్థన చేయటం వేరు, మొరబెట్టడం వేరు. ప్రార్థన చేయడం అంటే మామూలుగా ప్రార్థన చేస్తారు. మొరబెట్టడం అంటే ఏడ్చి ప్రలాపించి గోజాడి కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో ప్రాధేయపడి
మొర దేవునికి చేరిందా లేదా అని ఇంకా ఇంకా ప్రలాపించి అడగటం, మొరబెట్టడం అంటే ఎవరి జీవితంలోనైనా జరిగింది ఖచ్చితంగా. ప్రభు నమ్మిన వారు నమ్మని వారు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మొరబెట్టి ఉత్తరం పొందుకొని ఇప్పుడు ప్రభు సేవలో, ప్రభువులో వారి జీవితాన్ని సమర్పించుకొని ప్రభు సేవలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారండి. కోకొల్లలుగా ఉన్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు జవాబు రావట్లేదు ఏంది అనేవాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గర మొరపెడితే ఖచ్చితంగా జవాబు వస్తుంది. మాకు జవాబు రావట్లేదు ఏందండి అని అంటే, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. గందరగోళాలు, కఠినమైన పరిస్థితులు, భయంకరమైన ఆందోళనలు వచ్చినప్పుడు జీవితంలో ఏముంటుందంటే ధైర్యం ఉండదు. ఎవరికైనా భయం ఉంటుంది, నిరాశలు ఉంటాయి. బాగా చలి పుడితే వణికి ఎలా ఉంటుందో అలా వణికిపోతా ఉంటారు. ఏదో దేవుడు సహాయం చేస్తే నాకు బాగుండలే అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ ఎవరైనా సరే బాగా కష్టం వచ్చినప్పుడు, బాగా దిగులు చెందుతున్నప్పుడు, ఒక తుఫాను వల్లే ప్రళయం వస్తే ప్రశాంతంగా వస్తే రానీలే, పోతే పోనీలే, చచ్చిపోతే చచ్చిపోనీలే అని ఎవరైనా అనుకుంటారా? ఏం చేస్తారు? ఆపదల్లో పోవాలని అనుకోరు, ఈ కష్టంలోనే నలిగిపోవాలని అనుకోరు, ఈ రోగంలోనే కుమిలిపోవాలని ఎవరు అనుకోరు. బయటపడాలనుకుంటారు. బయటపడాలనుకున్నదే ఆవేదన. అప్పుడు కేకలు వేసి మరీ అడుగుతారు, మేము మొరపెడుతున్నామండి, దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లేదు అని అంటే, మీరు మీ చిన్నప్పుడు ఒక కథ విన్నారా? ఆవులు కాసుకోవటానికి వెళ్ళిన అబ్బాయి పులి కథ విన్నారా? తెలుసా? తెలీదా? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఆవులు కాసుకోవడానికి వెళ్ళి చేలో పక్కన వాళ్ళని బెదిరించేవాడంట. అమ్మ పులి వచ్చింది, అయ్యా పులి వచ్చింది అనేవాడంట. అందరూ పరిగెత్తుకొని వచ్చేవాడంట కర్ర తీసుకొని. అట్లా 3 సార్లు చేశాడంట. 4వసారి నిజంగా వచ్చిందంట పులి. వామ్మా వాయ్యా అని పులి, అమ్మో పులి, వామ్మా పులి అని కేకలేస్తుంటే ఎవరూ రాలేదు. ఎందుకు రాలేదు? 3 సార్లు కేకేస్తే నిజంగా వచ్చిందనుకుని వెళ్ళాము, వీడు ఉత్తికి ఆట పట్టడానికి చేస్తున్నాడు అని చెప్పి ఎవరు రాకపోయేసరికి పులి వచ్చిందంట, ఆవుని తెచ్చుకొని వెళ్ళిపోయింది. ఈ సంఘటన కథగా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. నిజంగా ఒకటి జరిగిందండి. ఈ మధ్య మన ఊర్లోనే ఆవు పులి కాదు, కరెంటు మన ఊర్లోనే జరిగిన సంఘటన. ఆ గ్రైండర్ వేస్తా ఆ ప్లగ్ పెట్టి అనేవాడంట. వీళ్ళందరూ ఉలిక్కిపడి వచ్చి అయ్యో అని చెప్పి ఆ కర్ర తీసుకొని అది మెయిన్ ఆపటం అది చేసేవాళ్ళు అంట. ఈ టిఫిన్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ అట్లా చేసేవాళ్ళంట. ఒకరోజు ఆ గ్రైండర్ ప్లగ్ అటు పెట్టి మునిగిపోతున్నాడంట. నిజంగానే ఇంతకుముందు చూసిన వాళ్ళు ఉండారే, వీడికి ఏం పర్లేదు రాట పడిస్తా ఉంటారు, చూశారులే నీ వేసాలు ఆపు అంటున్నారంట. అప్పుడు ఎవరు దగ్గరికి వెళ్ళాల.
తప్పని పడిపోయాడు, ప్రాణం పోయి. నిజంగా జరిగింది. ఆవు పులి కథ ఏమోలే కానీ ఇది మాత్రం నిజం. మరి రోజు మమ్మల్ని ఆట పట్టించేవాడు, ఈ రోజు కూడా ఆట పట్టిస్తున్నాడు అనుకున్నాము, మా కళ్ళ ముందే చచ్చిపోయాడు అని చెప్పి చూసిన వాళ్ళు బాధపడతా ఉన్నారు. ప్రమాదాలు, రోగాలు, విషపూరితమైన పరిస్థితులు, భయంకరమైన సంఘటనలు జీవితంలో రాకుండా ఉండవు, వస్తాయి. అప్పుడు మనుషులు చూస్తూ ఉంటారేమో కానీ సహాయానికి మాత్రం ఏమాత్రం రాలేదు. మనం దేవునికి మొరబెట్టుకోవాలి. దేవునికి మొరబెట్టుకున్నా కూడా సమాధానం రావట్లేదు. కారణం ఏంటంటే నిజముగా మొరబెట్టడం లేదు. మనుషులను ఆట పట్టిస్తే పర్వాలేదు, దేవుని ఆట పట్టిస్తే స్విచ్ ఆఫ్. మనుషులు ఆట పట్టిస్తే పర్వాలేదు, అది ఇదని. దేవుని దగ్గర ఆటలాడుకోకూడదు. ఏ విషయమైనా సరే నిజముగా మొరబెడితే దేవుని వద్ద నుండి ఖచ్చితంగా సమాధానం వస్తుంది, ఉత్తరం వస్తుంది. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇవ్వాలి. ఎక్కడా రాని సమాధానం దేవుని దగ్గర ఖచ్చితంగా సమాధానం వస్తుంది. దేవుని దగ్గర ఖచ్చితంగా సమాధానం వస్తుంది ప్రార్థన చేస్తే. పిల్లల విషయమైనా, పిల్లల చదువుల విషయమైనా, అనారోగ్య పరిస్థితి అయినా, దారిద్ర్యం పరిస్థితి అయినా, శత్రువుల విషయమైనా మనకు ఒక దారి ఉంది. దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర మొరబెట్టుకోవాలి. దేవుడు ఉత్తరం ఇచ్చి మనకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడండి. ఎంత ప్రార్థన చేసినా సమాధానం రాకపోతే నమ్మకం రాదు, భయం పోదు, ధైర్యం కలగదు, నెమ్మది రాదు, ప్రశాంతత మనసులో ఉండదు. అలాగే కుమిలిపోతూ ఉంటాం. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు సమాధానం వస్తే అప్పుడు మనం ధైర్యవంతులం అవుతాం. ఎప్పుడు సమాధానం వస్తుందంటే నిజముగా మొరబెట్టాలి, నిజముగా వేడుకోవాలి, నిజముగా అన్నిటితో ప్రభు పాదాల దగ్గర వెతకాలి. అప్పుడు ఉత్తరం వస్తుంది. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి ప్రార్థనను అంగీకరించును. నా ప్రార్థన అంగీకరించును. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి. ఎక్కడ ఆయన ప్రార్థన అంగీకరించాడు? ఆలయంలో. శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి? వీలైనంత వరకు సమాజంగా ఎక్కడ కూడుకుంటున్నామో, ఒక స్థలాన్ని ఎక్కడ కేటాయించుకున్నామో, దేవుని ఆలయంగా ఎక్కడ మనం నిర్ణయించుకున్నామో ఆ శ్రమలో అక్కడికి వచ్చి మొరబెట్టాలి. అప్పుడు ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్తుంది. ఇంట్లో చేసుకోకూడదా? పాస్టర్ గారు, మందిరానికి రావాలంటే ఆలయానికి వస్తే తొందరగా నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్తుంది. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నా ఆయన సన్నిధికి వెళ్తుంది. వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు పరలోకమున్న తండ్రికి ప్రార్థన చేయాలని వాక్యంలో రాయబడి ఉంది. ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయములో ఆలకించి మొరబెట్టాలి. అప్పుడు సమాధానం వస్తుంది. 34వ అధ్యాయం కీర్తనలు 4-6 వచనాలు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరమిచ్చెను. ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను నుండి తప్పించెను. ఆయన నన్ను తప్పించెను. తప్పించెను తప్పించును తప్పించెను. తప్పించెను. అది దావీదు మొరబెడితే దేవుడు ఉత్తరం ఇచ్చాడు. దావీదు నిజముగా మొరబెట్టాడు కనుక ఉత్తరం వచ్చింది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఇప్పుడు మొరబెట్టడం వేరు, ప్రార్థన చేయడం వేరు. మొరబెట్టడం అంటే ప్రలాపించడం, ఏడవటం, బ్రతిమలాడుకోవటం. ఇది ఊరకు మొరబెడతానే ఉంటే ఉత్తరం వచ్చిద్దా? ఆయన మొరబెట్టుకుంటూ దేవుని దగ్గర ఎప్పుడు మొరబెట్టాడు? శ్రమలో. ఎక్కడ మొరబెట్టాడు? ఆలయంలో. తన ఆలయంలో ఆలకించి ఎలా మొరబెట్టుకున్నాడు? విచారణ చేస్తూ మొరబెట్టుకున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఆయన చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నవాడే. దేవుని బాగా ఆరాధన చేసేవాడు. దేవుడు అంటే బాగా ఇష్టం. కానీ ఆయన జీవితంలో భయాలు ఎందుకు వచ్చినాయి? ఏ భయాలు ఉన్నాయి ఆయన చుట్టూ? 18వ అధ్యాయంలోనే నాలుగవ వచనం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఏ భయాలు ఆయన జీవితంలో ఉన్నాయి? మరణ పాశాలు. ఆస్తి నష్టం కలిగిద్దేమన్న భయం కాదు. రోగాలు వస్తాయేమోనన్న భయం కాదు. సంపాదించింది పోయిద్దేమోనన్న భయం కాదు. ప్రాణ భయం. మరణ పాశాలు చుట్టుకున్నాయి. భక్తిహీనుడు వరద పొర్లు వలె ఆయన మీద పడి బెదిరించారు. పాతాళపు పాశములు అరిగట్టినాయి. మరణపు ఉరులు ఆవరించి ఉన్నాయి. మరణ భయాలు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడుగా. చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్నవాడేగా. దేవుడు అంటే బాగా దేవుణ్ణి ప్రేమించే మనిషి. ఆయన జీవితంలో భయాలు రావడం ఏంది? ఎవరి జీవితంలోనైనా భయం రాకుండా ఉండదు. కొన్నిసార్లు మన పొరపాట్ల వలన మనలో భయాలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు అపవాది దాడుల వలన భయాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఈ రక్త మాంసములో కలిగిన ఈ దేహంలో ఉన్నంత కాలం ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి భయంలో మునిగిపోవాల్సిందే. మహాభయం ముంచెత్తుతుంది. అస్సలు భయపడకుండా ఎన్ని విషమ పరిస్థితులు ఆయన ఎదురు ఉన్నా అస్సలు భయపడకుండా జీవించిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కరేనండి భూమి మీద. ప్రతి ఒక్కరికి రకరకాల భయాలు ఏంది? ఇక్కడ ప్రార్థన జరుగుతుందా లేకపోతే ఆడుకుంటున్నావా? తెలియట్లేదా? పెద్దోడు నువ్వు అనుకుని కూర్చో. దావీదు జీవితంలో కూడా భయాలు వచ్చినాయి. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత మాకు ఏ భయం రాకూడదు అనుకోవడానికి లేదు. భయాలు వస్తే దావీదు కూడా చాలా భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేశాడు? ఆ భయంలో
దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, మనుషులను ఆశ్రయించలేదు. గొప్ప గొప్ప వారి దగ్గరికి వెళ్ళాలన్న ప్రయత్నం చేయలేదు, రాజులను నమ్ముకోలేదు, మనుషులను నమ్ముకోలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనకు కలిగే భయాలలో, రకరకాలైన భయాలలో మనకు ఒక మంచి దారి ఉన్నది. మనకు దేవుడు ఉన్నాడు. భయం కలిగినప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టాలి. ఎలాగ మొరబెట్టాడు? 34:4-6 వచనాల్లో, నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా. ఓరక ప్రార్థన చేయడమే కాదు, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా తొందరగా రా, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను ఆదుకో, ప్రభువా నన్ను దీవించు. ఇదే ప్రార్థన కాదు, విచారణ చేయడం. విచారణ చేయడం అంటే ఏంది? విచారణ చేయడం అంటే ఏంటి తెలీదా? ఏం తెలుసు? విచారణ చేయడం అంటే జరిగిందేంటి, ఎందుకు ఇలాగ జరుగుతుంది, నా వలన తప్పున్నదా, సాతాను ఏమైనా దాడి చేస్తుందా, నా పొరపాట, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా, నేను సరిగ్గా ఉన్నానా లేదా. విచారణ చేయడం అంటే ఇది. దేవుని తప్ప, నా తప్ప? ఏంది చెప్పండి? దేవుడు తప్పు ఉందా? దేవుని పొరపాటు అసలు ఉండదు. నేను కావాలని ఇలా అన్న చెప్పించాలి మీ చేత. అంటే మనం విచారణ చేసేటప్పుడు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, ఏంది ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేశావు అనే మాటలు దేవుని తప్పనే అర్థం. ఆ మాటలకు అర్థం అదేగా. ఆ మాటలు రాకూడదు. ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ప్రభు అనుకోవడంలో, అడగడంలో తప్పులేదు. నాకు సమాధానం దయచేయ్యా, ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను, నా ప్రార్థన ఇదేనండి. నువ్వు ఏది చేసినా చాలా మంచి చేస్తావు, మరి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా మంచి చేస్తావు ప్రభువా, మీరు అలాగే ప్రార్థన చేసుకోవాలి. విచారణ చేయడం అంటే అది. వెతుక్కోవాలి, మొరబెడుతూ దేవునికి మనల్ని మనం వెతుక్కోవాలి. దేవుడు నన్ను పిలిచిన పిలిపేంటి, దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, నేనేమి చేస్తున్నాను, ఏ ఆజ్ఞలు పాటించడం లేదు, ఎక్కడ అవిధేయత చూపిస్తున్నాను, ఎక్కడ నేను దేవునికి లోబడటం లేదు. విచారణ చేయడం అర్థమైందా? మన పట్ల దేవుని సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో అన్ని జరుగుతున్నాయి. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు వెలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయని వాక్యం ఉంది. ఆయన జరిగించాలనుకున్నది జరుగుతుందా? నేను వంకర మార్గంలో ఉండటం వల్ల జరుగుతుందా? ఈ శ్రమకు, ఈ బాధకు కారణం ఏంటి అని దేవుని దగ్గర బాగా విచారణ చేయాలి. అప్పుడు సమాధానం వస్తుంది. నోటికి ఏదొస్తే ఆ మాటలు ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకో, నీకు బాధ ఎక్కువైపోయి, నీకు శ్రమ ఎక్కువైపోయి, నీకు అసలు నేను కనపడుతున్నాను ప్రభువా, నీకు అసలు మనుషులతో మాట్లాడినట్టు మైండ్ ఉందా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏంది ప్రభువా ఇదంతా కదా, నన్ను ఎందుకు పుట్టించావయ్యా, నన్ను చంపే ప్రభువా, నన్ను తీసుకో ప్రభువా. విచారణ చేయడం అంటే ఇది కాదు. ఇది మితిమీరి మాట్లాడటం, దేవుని దగ్గర మితిమీరి ప్రార్థన చేయటం. మనం ఏం చేస్తున్నానో మనకు తెలీదా? తెలుసా తెలీదా? అది దేవుని దగ్గర వెతుక్కోవడం. నేను చేసే పనులలో ఎక్కడ
దారి తప్పిపోతున్నాను, నాకు చూపి అంటే అప్పుడు ఆయన నా దగ్గర నుంచి నీకు సమాధానం వచ్చింది. లేకపోతే ఎంత ప్రార్థన చేసినా సమాధానం రాదు. ప్రార్థన చేస్తే సమాధానం రాకపోతే సంతోషం ఉండదు, ఏడుస్తూ ఉండటమే. ఈ రెండు మాటలకు అర్థం ఏంటంటే నువ్వు సరిగ్గా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. ఏడ్చి మనుషుల దగ్గర పీడించడం తెలుసులే కానీ మొరబెట్టి దేవుని దగ్గర సమాధానం నేర్చుకోకపోతే అందులో నీ భక్తి జీవితానికి నీకు సంతోషం ఉండదు. నీకు సంతోషం ఉండదు నిజంగా. ఏడ్చి మనుషులను పీడించడం తెలుసు, అదే ఏడ్చి దేవుని దగ్గర సమాధానం పొందడం తెలియదు. అది నేర్చుకోవాలి. ఎవరి దగ్గర మొరపెట్టాలి చెప్పండి? ఎవరి దగ్గర? పాస్టర్ గారి దగ్గర కాదు. నీ మట్టుకు నీవు దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకోవాలి. నువ్వు విచారించాలి, ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని. స్పష్టంగా ప్రభు మాట్లాడతారు. చక్కగా ఆయన నీకు దారి చూపిస్తారు, చక్కగా సలహా చెప్తారు. నీ తప్పులు ఉన్నాయి అనుకో, ప్రభా మరి ఇప్పుడు నా తప్పులు ఉన్నాయిగా, ఇంకా శిక్షిస్తావా అంటే నువ్వు పశ్చాత్తాపం అడిగితే ఆయన ఏమంటాడంటే, లేదు క్షమిస్తాను, ఇక నుంచి ఆ పని చేయవాక ఇదిగో ఈ దారిలో వెళ్ళు, నేను చెప్పినట్లు ఇలా నడువు అని చక్కగా సలహా చెప్తారు. ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడారనుకోండి, మనలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ చదవండి 138:3 కీర్తన 138:3. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఇప్పుడు భయంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర వెళ్ళి విచారించి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఉత్తరం ఇచ్చి ప్రాణములో త్రాణ పుట్టిస్తాడు. త్రాణ అంటే ఏంది? త్రాణ అంటే ఏంటి? చాలా స్వచ్ఛమైన తెలుగు పదాలు మనకు తెలియవు, చాలా తెలియవు. త్రాణ పుట్టించడం అంటే ఏంది? వేడి, వెట్ట. బాగా చల్లింది అనుకోండి, గజ 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 అని వేడి పుట్టుకొచ్చింది అనుకోండి, కొంచెం ఫ్రీ అవుతారు మనుషులు. అంటే ప్రశాంతంగా అమ్మయ్య ఊపిరి పీల్చుకుంటారు, బాగుంది. అలా ఆయన నీకు భయం కలిగినప్పుడు నువ్వు మనసులోనో మందిరంలోనో ఇంట్లోనో మోకరించి నిజంగా ప్రార్థన చేస్తూ విచారిస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉంటే ఆయన ఉత్తరం ఇచ్చి ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యపరుస్తాడు. దాన్ని ధైర్యపరిచే దేవుడు అండి. ఈ జీవితంలో భయాలు తొలగిపోయి ధైర్యంతో ముందుకు సాగాలంటే ఒకే ఒక్క దారి యేసు ప్రభు వారు. ఆయన సమాధానం ఇచ్చి ధైర్యపరిచి ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు మరలా గుర్తు చేస్తున్నాను. మన ఊర్లోనే ఆసాములు నన్ను ఎగతాళి చేసేవాడు. నీకు పిచ్చి పట్టిందిరా, యేసు ప్రభు పిచ్చి పట్టిందిరా నీకు అనేవాడు. ఒకరోజు వచ్చి అల్లుడు దేవుడు యేసు ప్రభు గొప్పవాడు రా అన్నాడు. నీకేమైంది, చేతులు ఆడుతున్నావా అని అన్నాను. లేదు లక్షల్లో కట్టాల్సిన డబ్బులు మేము ఇంటికి వస్తున్నాం, 30 నిమిషాల్లో కట్టకపోతే ఊరుకోమన్నారు. కుర్చీలు అలాగే కూర్చొని, యేసు ప్రభువా నాకు నువ్వన్నా సహాయం చేయయ్యా అనుకున్నాడంట. ఒక్క మాట ఇదే, యేసు ప్రభువా నువ్వన్నా నాకు సహాయం చేయయ్యా అనుకున్నాడు. నువ్వు లక్షల డబ్బులు 30 నిమిషాల్లో కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి?
రావు. ఆ మాట అనుకున్న 30 నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి 3 నెలలు గడువు ఇచ్చారంటండి. భయంలో యేసయ్యకు ప్రార్థన చేస్తే ఆయన ఉత్తరం ఇచ్చి ఏం పుట్టించాడు? ధైర్యం పుట్టించాడు. ఇక ఆయన ఇంట్లో ఉన్న పటాలన్నీ తీసేసి లారీ పెట్టుకొని మరి జనాన్ని తీసుకొని వెళ్ళాడు గోరంట. చాలా రోజులు తిరిగాడు అట్లా. తర్వాత మళ్ళీ కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను వద్దు అట్లా ఎల్లవాగా విడిచిపెట్టావు, దేవుడు గొప్పవాడు, దేవుడు సహాయం చేశాడని చెప్పావు, మళ్ళీ విడిచిపెట్టావు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు, జాగ్రత్త అని నేను హెచ్చరించా. కలిసినప్పుడల్లా హెచ్చరించా. ఏం కాదులే అని అన్నాడు. ఇక్కడ గడ్డ వచ్చింది, చచ్చిపోయాడు. వచ్చింది గడ్డ, చచ్చిపోయాడు. లేదు. అయితే తన జీవితంలో ఆ చీకటి గడియల్లో మాట్లాడి ధైర్యపరిచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మొరపెట్టుకున్నప్పుడు జవాబిచ్చే దేవుడే అన్నాడు ఆయన. ఇక్కడ మన సంఘంలో దేవుడు ప్రవచనాలు ఇస్తారన్నాడు. ఒకసారి ఒక ప్రవచనం వచ్చింది. నేను పేరు పెట్టి మరీ చెప్తాం అనుకున్నాను. ఆ పేరు నా నోటికి వచ్చింది. నువ్వు భయపడుతున్నావు, నీ పిల్లల విషయంలో నువ్వు ఆలోచించుకునే విషయంలో ఏం కాదు, ధైర్యంగా ఉండు అని పేరు పెట్టి చెప్దాం అనిపించి పేరు చెప్పలా. నేను చెప్పాను. నేను చెప్పిన 2వ వారం 3వ వారం దయామణి వచ్చి, నేను ఆ రోజు భయపడతా ఉన్నాను, అన్నయ్య ప్రవచనం చెప్పారు, నాకు ధైర్యం వచ్చిందని లేచి సాక్ష్యం చెప్పిందండి. నేను ఆ పేరు ఇప్పుడు దాకా నేను చెప్పలే, నా మనసులో ఉంది, దేవుడు నాకు చూపించాడు, చెప్పాడు. భయపడే సమయంలో జవాబు వచ్చింది. దేవుడు మాట్లాడినట్టుగా ఆమె భయపడుతున్నవన్నీ దేవుడు ఏం చేశాడంటే తొలగించి వేసేసాడు. నిజంగా తొలగించి వేసేసి మనసులో ధైర్యాన్ని పుట్టించాడండి. అలసిన సమయములో నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయములో నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఒక పాస్టర్ గారు శాంతవర్ధన్ గారి కుమారులిద్దరు, విక్రాంత్ వర్ధన్ ఒకరు, మరొకడు కూడా వర్ధన్ అనే పేరు వస్తుంది. ఒకరు సేవ చేస్తా ఉంటారు, ఒకడేమో పాటలు పాడుతూ ఉంటారు. సేవ చేసే ఆయన విక్రాంత్ వర్ధన్ గారు ఒకసారి కలిశాడు నన్ను. అయ్యా నీ దగ్గరికి ఒకసారి వస్తానయ్యా అని అడిగారు. వీలైతే ఎప్పుడన్నా పిలుచుకొస్తాను. ఆయన సాక్ష్యం చెప్తా ఉంటే విన్నా.
ఒక సందర్భంలో ఆయన కరోనా వచ్చింది. కరోనా వచ్చిన ఫస్ట్ టైంలో ఎట్లా ఉందో తెలుసుక పరిస్థితులు. కరోనా వచ్చిన తర్వాత అసలు మనుషుల్ని దగ్గరికి రానివ్వట్లు ఆసుపత్రికి చేర్చారు. భార్యని, పిల్లల్ని అందరినీ దూరంగానే ఉంచేవారు. గదిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆయన చూపు పోయింది, మాట పోయింది. మాట లేదు, చూపు లేదు. కోమాలో ఉన్నారమ్మా, చెప్పలేము ఎప్పుడేం జరిగిందో అని అన్నారంట. ఈ మాటలు ఆయన చెవిలో పడుతున్నాయి. ఆ కోమాలో ఉండి ఆయన ప్రార్థన చేసుకున్నారంట. ఇంతవరకే నా జీవితం అయితే నువ్వు తీసుకో ప్రభు, ఆ సంతోషం లేదు, ఇంకా నా జీవితం ఉండి నీ సాక్షిగా నన్ను వాడుకోవాలనుకుంటే బ్రతికించు ప్రభు అని మనస్సులో ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు కీర్తన గ్రంథం 118:17 వచనం చూపించారంటండి. కీర్తన గ్రంథం 118:17 వచనంలో స్పష్టంగా ఈ వాక్యం చూపించారంట ప్రభు వారు ఆయనకు. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను అనే వాక్యం చూపించారంట. సరే, చివరిసారిగా మేము తనను చూసుకోవాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసి కుటుంబస్తులు ఆ లోపలికి వెళ్తే వీళ్ళు మాట్లాడుకునే మాటలు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, ఇక లేరు, ఇక లేరని తెలిస్తే ఏడుస్తారుగా బాగా బాధతో. డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఇక లేడు అని చెప్పుకుంటా ఉంటే ఇక చచ్చిపోతారు అని సిద్ధం చేసుకుంటా ఉంటే అప్పుడేం చచ్చిపోయిన వాళ్ళు కూడా చూపిలా ఆ నల్ల కవర్లో చుట్టేసి వాళ్ళే అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చెయ్యి చూపించారంటండి. ఇలా వాళ్ళు అర్థం చేసుకొని పెన్ను తెచ్చిచ్చారంట. ముందు అర్థం కాలేదంట, తర్వాత అర్థం చేసుకొని పెన్ను తెచ్చిచ్చారంట. పెన్నులో 118:17 ఆయన రాశారంట. అది చూపు లేకుండానే, మాట లేకుండానే. ఆ వెంటనే ఆ వాక్యం తీసి చదివితే నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదనని వాక్యం. అయ్యగారు ఇలా చెప్తా ఉన్నారంటే డాక్టర్లు లేరని అంటామంటే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు సజీవుడు అవుతావు, నువ్వు బ్రతుకుతావు. తెల్లవారేసరికి చూపు వచ్చింది, మాట వచ్చింది, లేచి మాట్లాడి రూమ్ లో నుంచి బయటికి వచ్చారంట. ఆ కోణాలో దేవుడు ఏం పుట్టించాడు, ఆయన మాట ఏం కలిగించింది, ధైర్యం, ప్రాణ పుట్టించింది. సజీవుడయ్యాడు. ఇప్పుడు ఆయన అద్భుతంగా సేవ చేస్తా ఉన్నారు. బైబిల్ ఎలా చెబుతారంటే అన్ని వాక్యం పేజీలు చూడరు, కంఠస్థంగా చెప్తారన్నమాట. పలానా చాట పలానా వాక్యం, పలానా చాట గడగడగడగడ చెప్తా ఉంటారు. అవి ఎంటా ఉంటే నాకు గడగడ వణుకు పుట్టింది ఆయన చెప్తా ఉంటే. చాలా చక్కగా వాక్యాలన్నీ బాగా గుర్తు. ఇప్పుడు కూడా దేవుని సేవలో ఉన్నారు. ఆ నలిగిపోయిన బలహీనమైన స్థలంలో యేసయ్య స్వరం, యేసయ్య మాట ఏం పుట్టించింది, ఆయన జవాబు మరలా జీవాన్ని పుట్టించిందండి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచింది. భయంలో, గందరగోళాల్లో యేసు ప్రభు వారు నోరు విప్పితే, ఆయన తన పెదవులతో, తన నాలుకతో ఒక మాట చెబితే మరలా జీవం వస్తుంది జీవితంలో. మరలా ఆశలు గుట్టుకొని వస్తాయి. మోడు బారిపోయిన జీవితం చిగురిస్తుంది. ఆయన అలా చేయగలుగుతాడు. అప్పటికి కరోనా మాకు తగ్గింది. నేను అనుకుంటున్నాను దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. ఈ సాక్ష్యం ఎక్కడైనా చెప్పాలనుకుంటే నాకన్నా ఎక్కువ సాక్ష్యం అయ్యగారి సాక్ష్యం నేను విన్నా. నాకు భయం వేసింది. ఆ సాక్ష్యం ఏంది, నేను అడ్డంపడ్డా. జ్వరం వస్తే ఈ జ్వరమే కదా అని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ బిళ్ళలు కాదు, ఈ జ్వరం నువ్వు చెప్తే తొందరగా తగ్గిద్ది, నువ్వు చెప్పు ప్రభువా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఇక్కడ ఈ గదిలో కూర్చొని. ఏది లేదా దేవుడు ఏం చెప్పాడు, అసలు అది అద్భుతమైన అనుభవం అండి. నీ నోట నా మాటల నుంచి నువ్వేమి పలకవలను నేను నీకు బోధించదని చెప్పారు. కళ్ళు తెరిచి భలే మాట చెప్పారు ప్రభు వారు అని కళ్ళు తెరిచి
ఈ మాట చెప్పారు కానీ రామ సంగతి చెప్పలేదు ఏంది అనుకున్నా. నా నోట మాటలు ఉంచుతానన్నాడు, రామ సంగతి చెప్పలేదు ఏంది అనుకుంటా. నడిచి వెళ్తా ఉంటే తూలి పడిపోబోయా. ఏంది నాకు జ్వరం వస్తే నేను తూలి పట్టదు అని చెప్పి అనుమానం వచ్చి వెళ్ళి చెక్ చేసుకుంటే కరోనా పాజిటివ్ అని ఉలిక్కి పడ్డాను. దేవుడేంది నీ నోట నా మాటలోంచి నీవు ఏం పలకవల్లో నీకు బోధిస్తానని చెప్పాడు కానీ కరోనా నాకు చెప్పలేదు, రాము గురించి చెప్పలేదు ఏంది అని ప్రార్థన చేసుకుంటా చెక్ చేసుకుంటా. కరోనా అన్న తర్వాత కొంచెం ఉలిక్కి పడినా ఆ మాట నాకు ధైర్యం ఇచ్చింది. ఈ కరోనా నన్నేం చెయ్యదు. ఒకవేళ చేసేటట్లయితే నువ్వు ఇక ఉండవని దేవుడు చెప్పేవాడు కదా. ఆయన మాటలు నా నోట ఉంచుతానని ఎందుకు చెప్పాడు అంటే నేను బతుకుతాను అనుకొని ఇంటికి వచ్చి చూస్తే అందరికీ కరోనా వచ్చింది. నాకైతే చెప్పాడు, నాకైతే ధైర్యం వచ్చింది నీకేం కాదని. మరి వీళ్ళ సంగతి ఏంది? మళ్ళా ఒక ఆలోచన, మళ్ళా ప్రార్థన చేసుకున్నాము, ధైర్యం వచ్చింది. మాకు ఏమీ కాదు. ఏమని తీసుకొని వెళ్ళా అక్కడ చెక్ చేస్తామంటే వాళ్ళు ఎంతమంది చెక్ చేస్తారు, ఇక పెట్టేసి ఇక లాభం లేదు, అయిపోయిన చివరి స్టేజ్లో ఉంది, తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టు అని అంటున్నారు. ఆడ ఆక్సిజన్ పెట్టగానే పుట్టిక మనం పోయింది అని. అప్పుడు స్టెరాయిడ్లు ఒక బిళ్ళకు 2 బిళ్ళలు కలిపి, డి విటమిన్ ఒక బిళ్ళకు 2 కలిపి వేసుకో అని పుట్టికను వేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. మరలా ఆక్సిజన్ మామూలుగానే వచ్చింది. నేను చెప్పింది ఏంటంటే ఆ కష్టమైన ఆ పరిస్థితుల్లో దేవుని మాట ధైర్యాన్ని పుట్టించిందండి. దేవుని జవాబు. ఏ పరిస్థితుల్లో అయినా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. దేవుని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అనుకో, అసలు నువ్వు దేనికి భయపడవు. దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తే చాలా ఆదరణ పొందుతావు, సంతోషంగా ఉంటావు. దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి, మొరపెట్టడం నేర్చుకోవాలి, దేవుని దగ్గర సమాధానం పొందుకోవడం నేర్చుకోవాలి. అదవండి కీర్తనల గ్రంథంలోనే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14 వచ్చింది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈరోజు ఇక్కడ ఎవరైనా భయపడుతున్నారా? ఇక్కడ దిగులుతా ఉన్నారా? లోపల కుమిలిపోతా ఉన్నారా? ఇదిగో దేవుని తరఫున నేను చెప్తా ఉన్నాను, ఆయన కోసం కనిపెట్టుకోనుండు, మొరపెడుతూ కనిపెట్టుకోనుండు, విచారణ చేస్తూ కనిపెట్టుకోనుండు. ఏం జరుగుతుందయ్యా? నా వల్ల తప్పయిందా? సాతాను ఏమైనా ప్రలోభాలకు నేను గురయ్యానా? ఏమైనా జరుగుతుందా? ఆయన దగ్గర కనిపెట్టుకోనుండు. ఆయన జవాబు చెప్పే వరకు ఏం చేయాలి? కనిపెట్టుకోనుండు. ప్రార్థనలో కనిపెట్టు. ప్రభు ఏం చెప్తాడో ఆయన దగ్గర నుంచి జవాబు వస్తే నీ హృదయంలో ధైర్యం వస్తుంది. దావీదుకు ఉత్తరం ఇచ్చిన దేవుడు మొరపెడితే దావీదును ధైర్యపరిచిన దేవుడు నిన్ను కూడా ఆయన ధైర్యపరుస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు సాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. ఆత్మీయ జీవితంలో ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం ఒక సందర్భం.
ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఉన్నాం, దేవునితో ప్రయాణంలో ఉన్నాం. ఈ ఆత్మీయ జీవితంలో పడిపోవటం సహజం, పొరపాట్లు జరగటం సహజం. యవనస్తులు తప్పక తొట్టిలుదురు, బాలురు అలయుదురు, అలసిపోవటం సహజం. ఇంకేం బాధ అవ్వాలి ప్రార్థనకి? ఏముందిలే, ఎంత చేసినా ఏం అర్థం కావట్లేదు కదా, ఎంత చేస్తా ఉంటే అంత ఎక్కువైపోతున్నాయి శ్రమలు, ఏందిలే నీరసం. జీవితంలో అవిశ్వాసపు అలలు, అవిశ్వాసపు సుడిగాలు నీ మీద వీస్తూ ఉన్నప్పుడు అలసట వస్తుంది. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేవు. అయితే వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పడిపోయావా? ప్రార్థన చేయలేకపోతున్నావా? సరిగ్గా విశ్వాసంలో నిలవలేకపోతున్నావా? ఆయన కోసం కనిపెట్టుకోనండి. దేవుని కోసం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండు. ఇవాళ కాకపోతే ఇంకో రోజైనా దేవుడు నీ దగ్గరకు వచ్చి చక్కగా నీతో మాట్లాడి ఆయన ఉద్దేశం తెలిపి, ఇలా కాదు ఇలా ఉండు అని ఆయన మాట నీ చెవిన పడగానే ఏం జరుగుతుంది? నీలో ఏమొస్తుంది? నూతన బలం వస్తుందండి. ఇంతకుముందు కంటే ఎక్కువ బలం వస్తుంది. వారు పక్షి రాజుల వలె పైకి ఎగురుదురు, రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంత బలం వస్తుంది. ఏ మనుషులైనా సరే రెక్కలు చాపి పైకి ఎగరడం మీరు చూసారా ఎప్పుడైనా? చెప్పండి, చూసారా? ఏడుపు వస్తే కింద పడి వారలు పడి గిలగిలా కొట్టుకుంటా, ఇంకా ఏడుపు ఎక్కువ అయిపోతే అలా చేస్తారు. ఏడుపు వచ్చింది అనుకోండి, ఏడవడం ఎవరైనా చూసారా? అలా ఏడవరు ఎవరు. ఏడుపు ఎక్కువైపోయి కింద పడిపోతారు. కానీ ఇక్కడ సంతోషం గురించి రాయబడి ఉంది, వారు పక్షి రాజుల వలె పైకి ఎగురుతారంటే రెక్కలు వచ్చి నిజంగా పైకి ఎగురుతారని అర్థం కాదు. సరిగ్గా అర్థం చేసుకోవాలి బైబిల్ వాక్యాలు. ఒక పక్షి రెక్కలు చాపి ఎలా పైకి ఎగురుతుందో అంతటి సంతోషం మీ జీవితంలోకి వచ్చి పైకి ఎగిరినంత ఉత్సాహంగా మీరు జీవితంలో కొనసాగుతారు. అంటే బలహీనత అంతా పోతుంది, దుఃఖం అంతా వెళ్ళిపోతుంది, మహాబలం వస్తుంది. పక్షిరాజు ఆకాశంలో ఎగిరినట్లుగా మీరు ఈ జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో కొనసాగి ముందుకు వెళతారు అని అర్థం అన్నమాట. మంచి సంతోషం మీకు వస్తుంది. దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే, ఆయన బలాన్ని ధరింపజేసే దేవుడై ఉన్నాడు. ఆయన కోసం ఎదురు చూడలేదనుకో. ఇప్పుడు మొరపెట్టడానికి అర్థం ఏంటంటే, ప్రభా నాకు చాలా కష్టం వచ్చింది, నన్ను కాపాడు, నేను వెళ్తున్నాను కానీ కాసేపు దుప్పటి వేసుకొని పండుకోవాలి, నువ్వే తొందరగా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయడం కాదు. ఇంకొక సంగతి ఏంటంటే, ఇప్పుడు కష్టం వస్తే ఏం చేయాలండి? ఇప్పుడు దాకా వాక్యం, కష్టం వస్తే శ్రమలో ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. బాగా శ్రమ ఎక్కువైపోయింది, కష్టం ఎక్కువైపోయింది, ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. ముసుగేసుకొని పండుకుంటే, ఇక ముసుగేసుకొని పండుకుంటే ఇక తీరు ముసుగు. ఏమైంది? నాకు తలకాయ నిప్పుకుంది, నాకు నీరసంగా ఉంది, నాకు ఇసుగ్గా ఉంది, కలిపాక. నీకు బాధ కలిగినప్పుడు నీకు దుప్పటి జవాబు ఇవ్వదు. దుప్పటి నీ బాధ తీర్చదు, మనతో నీ బాధ తీర్చదు. దేవుని దగ్గర మొరబెట్టుకుంటే, దుప్పటి ఏదో అనుకుంటే ఇదేం అలవాటు అసలు అర్థం కాదన్నమాట. మీరు ఆ పని చేయబాకండి. దుప్పటి వేసుకొని కనుక్కొని
ఎవరికి ఏం అర్థం కాదనమాట. మనం చేయవలసింది ఏంటంటే మొరబెట్టాలి, ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వు సహాయం చేయకపోతే ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎందుకు ఇలా జరుగుతుంది, నీ సంకల్పంలో జరుగుతుందా, అపవాది అడ్డంకులు వేస్తున్నాడా, ఈ బాధలన్నింటిలోంచి విడిపించబడాలంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి అని గట్టిగా నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు అనుకూల సమయంలో దాని నీకు సమాధానం ఇస్తే గొప్ప బలం వచ్చింది, ముందుకు సాగిపోగలుగుతావు. పక్షిరాజుల వలె వారు పైకి ఎగురుదురు అని వ్రాయబడి ఉందండి. దాని అర్థం అంతటి సంతోషాన్ని నువ్వు ఇక్కడే ఉంటావులే కానీ నీ మనసు ఉల్లాసంతో ఆకాశంలో విహరించిద్దండి. ఆ మాటకి అర్థం అది. ఎవరైనా ఇప్పుడు బైబిల్ వాక్యాలు చదివి తప్పు పట్టుకునే వాళ్ళు ఎక్కువయ్యారు కనుక ఈ వాక్యం తీసి కూడా చెప్పు, ఎవరైనా రెక్కలు కట్టుకొని ఎగిరారా చెప్పు, చెప్పు, నువ్వు చూసావా చెప్పు, ఇది తప్పు కాదా అని అడిగితే దానికి ఈ సమాధానం చెప్పండి. నీ మనసుకు రెక్కలు వస్తాయి. పక్షిరాజు ఆకాశంలో విహరించినట్లుగా నువ్వు సంతోషంతో ఆకాశంలో విహరిస్తావు. అంత బలం కలిగి ఉంటావు, నువ్వు ఇక్కడే ఉంటావు కానీ నువ్వు విహరిస్తావు, నువ్వు సంతోషంతో గంతులు వేస్తావు. ఆ మాటకు అర్థం అది అని చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఏం చేయాలి? యెషయా గ్రంథం 65:24. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపే ఉత్తరమిచ్చేదను, వారికి ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను, వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఎవరు 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 వేడుకొన మునుపు, ఎవరు మనవి చేయుచుండగా? దేవుని మార్గంలో ఉండి దేవుని కోసం పరితపిస్తూ ఆత్మీయ జీవితంలో వచ్చే శ్రమలన్నీ ఎదుర్కొంటూ, నిందలు అవమానాలు భరిస్తూ, ఆటుపోట్లను ఎదుర్కొంటూ వీరికి వేడుకొనక మునిపే ఖచ్చితంగా జీవించిన బాధలు శ్రమలు వస్తాయి. ఒడిదుడుకులతో జీవించిన ఆత్మీయ జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా జీవించే వారి పక్షానేమో ప్రభు వారు ఉంటారు, ఆదుకుంటా ఉంటాడు. ఒకళ్ళు మొరబెడితే ఉత్తరం ఇస్తే ఇక్కడ రాయబడి ఉంది, వేడుకొన మునిపే నేను ఉత్తరం ఇస్తా. వచ్చి ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతున్నాను, నీ కోసం శ్రమలు అనుభవిస్తున్నాను, నీ కోసం నేను నష్టపోతున్నాను అని నీ మనసులో మాటలు రాక మునుపే నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే ఆయన నోటి నుండి వచ్చే మాటలేంటో తెలుసా? నీకు సమాధానం కలుగును గాక అంటాడండి. నువ్వేం చెప్పొద్దు, ఇక అంతా నాకు తెలుసు అంటాడు ఆయన. నువ్వేం ఎడవద్దు, ఇంకా కన్నీరు విడవద్దు, జరుగుతుందంతా నేను చూస్తున్నా, నాకు తెలుసు, నేను న్యాయం తీరుస్తా. మనం చేయించు ఉండగా ఉత్తరం వేడుకొనక మునిపే ఎవరికి? పరిశుద్ధంగా జీవిస్తూ బాధలు అనుభవించేవారికి, పరిశుద్ధంగా జీవిస్తూ నిందలు అనుభవించేవారికి, పరిశుద్ధంగా జీవిస్తూ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి, వారి జీవితాల్లో 2 సందేశాలు. నీ జీవితంలో పొరపాట్లు జరిగినాయా? వినతీయొద్దు, ఆయన కోసం కనిపెట్టుకో, ఎదురు చూడు. దేవుడు మరలా నూతన బలం ఇచ్చి నడిపిస్తాడు. నువ్వు ఏ లోపం లేకుండా నిర్మలంగా బ్రతుకుతున్నావా? అయినా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? ఇదిగో నీ మనసులో మాటలు నీ నోట నుంచి రాక మునిపే ఆయన మనసులోని వెళ్ళిపోయినాయి. ఆయన నువ్వు వేడుకొనక మునిపే
నీకు ఉత్తరం ఇచ్చి ఆయనే నీ పరిస్థితులన్నీ చక్కబెట్టేవాడే ఉన్నాడు. మోకరించండి.